వెల్కమ్ టు 77 టీవీ అనుక్షణం అన్వేషణ. నేను మీ శ్రీనివాస్. రోలుగుంటలో బిఎన్ రోడ్ గొయ్యల్లో చేపల పడుతూ వినూత్న నిరసన. అరగంట సేపు రోడ్డుపైన వాహనాలను దిగ్బంధం చేసిన సిపిఎం పార్టీ. వారం రోజుల్లో గొయ్యలు పూడ్చకపోతే మేడివాడ, కొత్తకోట, రోలుగుంట కేంద్రాల్లో రోడ్డును దిగ్బంధం చేస్తామంటూ హెచ్చరిక. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంటలో బిఎన్ రోడ్డుపై ఉన్న గొయ్యలు పూడ్చాలని చోడవరం నుంచి వయా నర్సీపట్నం వెళ్లే రోడ్డు మార్గంలో వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్లాలంటే అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేయాలంటే అవి ఎక్కడ కూరుకుపోతాయోనని భయంతో ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే గత ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గెలిచిన వెంటనే మొట్టమొదటిసారిగా ఈ బిఎన్ రోడ్డు పనుల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి పండగ చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఎప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గొయ్యిల వద్ద భారీ ఎత్తున బంద్ నిర్వహిస్తామని కె గోవిందరావు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఈ చిరంజీవి, గ్రీన్ సంఘం జిల్లా సహాయక కార్యదర్శి గెమ్మిల వాసు తదితరులు పాల్గొన్నారు. గొయ్యలు వెంటనే పూడ్చాలి. జిల్లా కలెక్టర్ గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ రోడ్లో రాత్రులు ప్రయాణం చేయాలి. జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాత్రుల్లో ఈ రోడ్ల మీద ప్రయాణం చేయాలి. ప్రజల ప్రాణాలు పోతుంటే అధికారులకి పట్టడం సిగ్గుచేటు. రాత్రుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్ గారు ఈ రోడ్ల మీద ప్రయాణం చేయాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటు ఆడుతున్నారు. రోడ్లు గొయ్యలు కప్పాలి. ప్రజల ప్రాణాలతో చెలగాని పడుతున్న గొయ్యలు వెంటనే కప్పాలి. ప్రజల ప్రాణాలతో చెలగాడుతున్న గొయ్యలు వెంటనే కప్పాలి. ఎమ్మెల్యేలు, ఎంపీ గారు ఈ రోడ్డు మీద ఈ రాత్రుల్లో ప్రయాణం చేయాలి. జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీ గారు రాత్రుల్లో రోడ్డు మీద ప్రయాణం చేయాలి. రాత్రులు ప్రయాణం చేసేందుకు సంగతి తేలుతుంది. ఈ రోడ్లో ప్రయాణం చేయాలి. రోడ్లు వెంటనే కుదురు కట్టెట్టాలి. 14 సంవత్సరాల పాటు ఇబ్బంది పడుతున్న రోడ్లు వెంటనే పూర్తి చేయాలి. పవన్ కళ్యాణ్ బాబు రోడ్లు నిర్మాణం చేయాలి. పవన్ కళ్యాణ్ బాబు రోడ్లు వెంటనే చేయాలి. గొయ్యలు వెంటనే పూడ్చాలి. గొయ్యలు వెంటనే పూడ్చాలి. గొయ్యలు వెంటనే పూడ్చాలి. వారం రోజుల్లాగా గొయ్యలు పూడ్చిపోతే ఇక్కడ పొందు నిర్వహిస్తాం. వారం రోజుల్లోగా గొయ్యలు పొంచిపోతే పొందు నిర్వహిస్తాం. వారం రోజుల్లోగా నిలబడిపోతే పొందు నిర్వహిస్తాం. గొయ్యలు వెంటనే పూడ్చాలి. గొయ్యలు వెంటనే పూడ్చాలి. ఎంఆర్ఓ గారు, ఎస్సీ గారు జోక్యం చేసుకొని గొయ్యలు వెంటనే పూడ్చాలి. మీరు చేసిన గొయ్యలు పెట్టినా పట్టించుకోవడం అన్యాయం. ఎంఆర్ఓ గారు వెంటనే గొయ్యలు పూడ్చాలి. క్వారీ లారీల నుంచి ఒక క్వారీ, ఒక లారీ గొయ్యలు వెంటనే పూడ్చాలి. ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాలి. ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాలి. రోడ్డు మీద గత సంవత్సరం నుంచి, అంతకుముందు 2 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుండి ఈ గొయ్యల్లో అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నారు. కాబట్టి ప్రాణాలు పోయినా సరే ఇటువంటి రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, కలెక్టర్ కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యేలు కానీ పండుగలు చేస్తున్నారు. పండుగలు రేపు 2వ తారీఖు నాడు గ్రామానికి వచ్చి మా గొయ్యలు పోడ్చండి అని చెప్పేసి మేము పండుగలు చేస్తాం మీకు అని చెప్పేసి చెప్తున్నాం. రేపు మేడివాడలో కూడా ఇదో గొయ్యల మీద పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం. దానిలో కూడా ఖచ్చితంగా చేయకపోతే మన భారీ ఎత్తున పొందు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రోలుగుంట మండల కేంద్రంలో చేపల వేట కార్యక్రమం నిర్వహించాం. కాబట్టి వారం రోజుల్లో కానీ స్థానిక శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పరిష్కారం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా పొందు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.